యాక్చువల్గా టీడీపీకి ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అలాగే ఇంకా మాట్లాడితే బీజేపీకి యాక్చువల్గా ఎవరికి ఉండే కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే బీజేపీ నుంచి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే అమిత్ షాని కూడా లాగినా కూడా ఒక్కడు మాట్లాడలేదు. మాట్లాడతారు సార్, అది ఫ్యాక్ట్ అయినప్పుడు వాళ్ళ అవగాహన ఎందుకు మాట్లాడతారు? ఫ్యాక్ట్ అది, ఏమంటే సమర్థించలేదు కానీ ఫ్యాక్ట్ అది. ఓకే, ఇకపోతే ప్రొఫెసర్ గారు అయితే నాకు అసలు బీజేపీ నుంచి కూడా బోర్డులు అంత మద్దతు వస్తుందని చెప్పేసి ఆయన అసలు రోజు వాళ్ళ బయటలు వేసుకొని సంబరపడిపోతున్నాడు. ఆయన మాధవ్ దగ్గర నుంచి ఇక నిన్న ఆఖరికి ఈయన వీర్రాజుని అసలు ఇక ఆయన అసలు ఎంత పొగుడుతున్నాడంటే అంత పొగుడుతున్నాడు. సరే, అది మా టైం ఉంటే మాట్లాడదాం. టీడీపీ ఎందుకని ఈ విషయంలో మీరు పెద్దగా ప్రొయాక్టివ్గా లేకపోయినా మొత్తం మీ మీదే బురద జల్లారు. అటు జనసేన కూడా వదిలేశారు ప్రొఫెసర్ లాంటి వాళ్ళందరూ కూడా. సరే, అక్కడంటే ఏదో మాట్లాడారు కానీ అంటే అధికారులు ఉన్నారు కాబట్టి భరించాల్సిందని. లేకపోతే ఇక్కడ ఒక్కటే ఇప్పుడు ఏమైనా పడుతుంది చెప్పనా? లేటెస్ట్గా ఎప్పుడైతే మోదీ హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కలిశాడో, ఎప్పుడైతే అక్కడ పార్టీని యాక్టివేట్ చేయాలి, టీడీపీని మన ముగ్గురం కలిసి అక్కడ పోటీ చేయాలని చర్చల మధ్య జరిగినాయి. వీళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మోడీ అని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. అలాగే మీ మహానాడులో కూడా నిన్నగాక మొన్న ఏదైతే బయట వినపడుతుందో అదే తెలంగాణలో టీడీపీని మరింత యాక్టివ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. సో మళ్ళీ మొత్తానికి టీడీపీ ఎంటర్ అవుతుందనే ఏమన్నా దుగ్ధేమన్నా ఉందా అనేది కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అజయ్ గారు క్లుప్తంగా ప్లీజ్. సురేష్ గారు, నిన్న ఎవరైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆయన నాగేశ్వరరావు గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆంధ్ర వాళ్ళకి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఎలా వస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హైదరాబాద్ లో ఏం పని అని మాట్లాడుతున్న పెయిడ్ ఆర్టిస్టులు అందరూ అసలు నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్న రోజు అంశాలు ఆంధ్రప్రదేశ్ గురించే కదండి. ఆయనకి ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ తో? మరి ఆయన కదా మీరు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది. మీరు ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలు పెట్టి గెలుపుతున్నారు? ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారని ఆయన కదా వీళ్ళు క్వశ్చన్ చేయాల్సింది. రెండోది, అక్కడ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆయన పాసం యాదగిరి గారు అనుకుంటా, ఆయన ఎంత వల్గరండి. పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్లిళ్ళు చేసుకున్నారా? నాకు తెలిసి ఆయన లీగల్ గానే ఒక 2 అయిపోయిన తర్వాత 3వ భాగం చేసుకున్నట్టున్నారు నాకు తెలిసిన అంశం. మన మిగతా 2 ఎవరండి? ఈయనకు తెలిస్తే చెప్పాలి కదా. సిగ్గు శరం లేకుండా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం మీద మన అవసరాల కోసం మనం రాజకీయ నిరుద్యోగులం కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒక అంశం మీద బతికేయాలని ఆ జాక్సన్ అనే అతను ఒకడు, పృథ్వీరాజ్ అనే ఒకడు, వీళ్ళు ఏ విధమైన జర్నలిస్టులు అండి? జర్నలిస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నిజంగా నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తే మీరు లీగల్ గా ఫైట్ చేయాలి, ఆయనకు అండగా నిలబడాలి, లేదా ఆయనకు తోడుండి పోరాటాలు చేయాలి. అది వదిలేసి ఆయన మధ్యలో కూర్చోబెట్టుకుని పెద్ద మొత్తం లాగా నోటికొచ్చిన భాష అంతా ఆయన బేషరతుగా నేను మాట్లాడింది తప్పు, నాకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకోకుండా మాట్లాడాను అని ఆయన నేలకు కలుసుకున్నా కూడా కాంబికాలకు పోయి నోటికొచ్చిన సుత్తేవావుడు సొల్లువావుడు అంతా వీళ్ళందరూ మైకులు తీసుకొని వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు ఏదో రకమైన అంశం ఎత్తుక్కోవటం, మీడియాల ముందుకు రావటం, ఆ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని తగలబడినాయి అక్కడ, ఆ యూట్యూబ్ ఛానల్స్ ముందు మైకు పెట్టి నోటికొచ్చిన సొల్లువావుడంతా వాగటం. ఏ విధంగానండి? మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల విపత్తులు వచ్చినప్పుడు ఆయన అనేక రకాలుగా సహాయ సహకారం అందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు గుర్తురాలేదా? వీళ్ళందరూ ఆంధ్ర మనిషినో ఒక సినిమా హీరోనో రంగులు వేసుకోవడనో ఏం మాట్లాడతారండి? యావత్ సినీ ప్రపంచాన్ని అవమానించాలి. ఇక దానికి తోడు అమిత్ షా గారు చెప్పారంటే వీళ్ళకి చెవులో తెలుగుదేశం పార్టీ లాంగ్ ఫ్రెండ్ కాదు, మన వైసీపీ పార్టీ మనకి ఫ్రెండ్ అని. ఏ విధంగా మాట్లాడతారండి? ఆయన నేను మాట్లాడింది తప్పు అని ఆయన దాన్ని ఖండించుకుంటే దాన్ని మళ్ళీ కొంతమంది సమర్థించే అంశం. ఏ విధంగా అండి? ఎంతవరకు కరెక్ట్ అండి? ఏదైనా తెలంగాణ ప్రాంతంలో నిషేధిత ప్రాంతం అండి, పాకిస్తాన్ అండి, అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకూడదా? ఇప్పుడు తెలంగాణ నుంచి అమెరికాలోనో కెనడాలోనో యూకేలోనో చాలా మంది వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడి నుంచి తరిమేయాలా? వాళ్ళని కూడా ఇస్తే క్వశ్చన్ చేయొచ్చు అక్కడ ఉన్న లోకల్ ప్రాంత వాళ్ళు. దాన్ని మీరు సమర్థిస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? ఒక 20 మంది టైం ఎక్కువ లేదు, ఒక్క నిమిషం. ఆది సురేష్ గారు ఈ విధంగా పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రాంతాల మధ్య ప్రాంతాలుగా విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య మీ స్వరాజకీయాల కోసం, మీ స్వ ప్రయోజనాల కోసం, మీ బతుకు తెరువు కోసం నిద్ర లెగిస్తే పడి ఏడిసేది ఆంధ్ర రాజకీయాల మీద. వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకని మాట్లాడతారు సిగ్గు శరం లేకుండా? మీకు సిగ్గు శరం ఉందా? అట్లాంటప్పుడు ఆంధ్ర రాజకీయాలు దేనికి మాట్లాడుతా ఉన్నారు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని మీద లబ్ధి పొందుతూ దేనికి బతుకుతా ఉన్నారు? ఏ విధంగా మాట్లాడతారండి మీరు? తెలంగాణకు వెళ్ళకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఎక్కడైనా రాజ్యాంగంలో రాస్తుందా? అదేమన్నా పాకిస్తానా? నిషేధిత ప్రాంతమా?
తెలంగాణ వ్యక్తులు ఇంకా ఏ ప్రాంతాల్లో వ్యాపారాలు ఏ ప్రాంతాల్లో ఇళ్ళు లేవా? తెలంగాణ వ్యక్తులు ఏ ప్రాంతానికి వెళ్ళటం లేదా? ఇదే విధంగా వాళ్ళందరినీ మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ప్రాంతాల మధ్య విద్వేషాలు అత్తగొట్టే విధంగా సంబంధం లేని అంశం. పోరాటం చేయండి. ఒకవేళ నాగేశ్వరరావు గారికి ఇబ్బంది కలిగితేనో, నాగేశ్వరరావు గారిని ఇబ్బంది పెడితేనో లీగల్ పోరాటం చేయండి. అది వదిలిపెట్టి సొల్లు వాగుడు నోటికి వచ్చిందల్లా పర్సనల్ ఎజెండాగా పర్సనల్ జీవితాల్లోకి సిగ్గుండాలి కదండి. జర్నలిస్ట్ అని అజయ్ ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, అజయ్ ఒక నిమిషం ఆగండి. లేకుండా సరే మీ పాయింట్ అర్థమైంది, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడారు అనేది మనం చెప్పకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు. నేను ప్లే చేస్తాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసులు వాడినట్టుగా మేము ఊసలు మార్చం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, నిలబడి వినపట్టం లేదు. వాయిస్ రావట్లేదు సురేష్ గారు, రావట్లేదు వాయిస్ రావట్లేదు. కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణ పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చాటగానే వాళ్ళమా? చేతి గాజులు వేసుకున్నామా? రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది. ఏమి వినపడలేదు సార్, సరిగా వినపడలేదు ఆడియో. ఏం లేదు, మాకు ఇక్కడ రెడీ అవ్వలేదు, బయట రెడీ లేదు. అంటే వ్యూవర్స్ కోసం, అంటే మనం ఏదో మాట్లాడేస్తే అక్కడ దాంట్లో ఏముంటది. ఇప్పుడు వారు మాట్లాడారు కదా అని మీరు ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడకూడదు అంటే వీక్గా ఉంటుంది. అట్ట అది కరెక్ట్ కాదు. కానీ అసలు బుర్రా బుద్ధి ఉన్నవాడు ఆడ జడ్సన్ అన్నవాడు ఆడొకడు, కానీ ఆ పాసం యాదగిరి అంట వీళ్ళంతా వీళ్ళేం జర్నలిస్టులు అండి కాదు. అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసులు వస్తారంటే ఇక్కడ తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులను అరెస్ట్ చేయాలంట. ఆడు చెప్తాడు ఆడు కాదు, లేకపోతే ఒక పోలీసులు వచ్చి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదంట. అదేంటి ఆంధ్ర బూట్ కాలు కింద ఏపీ తెలంగాణని నొక్కేస్తున్నారు, అక్కడ వెనకాల హోర్డింగ్లు. సార్ రమేష్ గారు